అందరికీ నమస్కారం. వివాహ సంస్కారం సిరీస్ ఎపిసోడ్ 3కి స్వాగతం. లాస్ట్ వీడియోలో జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో, జీలకర్ర బెల్లం వెనుక ఉన్న అసలైన నిజం తెలుసుకున్నాం కదా. ఆ వీడియో మీరు చూడకపోతే ఈ వీడియో పైన లింక్ పెట్టని చూడండి. ఇక ఈ రోజు ఎపిసోడ్లో భూమి మీద ఒక మనిషి చేయగలిగే అత్యంత కష్టమైన, అత్యంత పవిత్రమైన యజ్ఞం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేనండి కన్యాదానం గురించి. ఆడపిల్ల ఏమైనా వస్తువు దానం చేయడానికి అసలు ఈ కన్యాదానం ఎందుకు చేయాలి? ఇది ఈ రోజుల్లో చాలా మందికి ఉన్న ప్రశ్న. అలాగే కన్యాదానం కేవలం వివాహ సమయంలోనే ఎందుకు చేయాలి, మిగతా సమయంలో ఎందుకు చేయకూడదు, వీటన్నిటి గురించి మన సనాతన ధర్మం చెప్పిన అద్భుతమైన సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దగ్గర స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. అదేనండి, దానం అనగానే మనం ఇంగ్లీష్లో డొనేషన్ అని పిల్లలు అనుకుంటారు, కానీ అది తప్పు. మన సంస్కృతంలో దానం అంటే సర్వస్వం, త్యాగం, ఒక గొప్ప బాధ్యతను అత్యంత గౌరవంగా మరొకరికి అప్పగించడం. మన ధర్మంలో గోదానం, విద్యాదానం లాంటివి ఎన్నో ఉన్నాయి కదా. వాటన్నిటికంటే సర్వోత్తమమైనది కన్యాదానం. దీన్ని పెళ్లిలోనే ఎందుకు చేస్తారంటే ఒక కొత్త వంశాన్ని వృద్ధి చేయడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి, ఇద్దరు వ్యక్తులు కుటుంబ జీవితంలోకి అడుగుపెట్టే పవిత్రమైన వేదిక కాబట్టి. అందుకే కన్యాదానం అనేది కేవలం వివాహంలో మాత్రమే జరిగే ఒక అద్భుతమైన ప్రక్రియ. మన వివాహ వ్యవస్థలో పెళ్లి పీటల మీద కూర్చున్న వరుడిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా, వధువును లక్ష్మీదేవిగా భావిస్తారు. ఎంతో సంస్కారవంతంగా పెంచుకున్న తన బిడ్డను ఆ నారాయణమూర్తికి అప్పగించే గొప్ప ఘట్టం ఇది. ఆ సమయంలో తండ్రి తన హోదాని, అహంకారాన్ని పక్కన పెట్టి తనకంటే చిన్నవాడైన వరుణి కాలు కడిగి ఆ నీళ్లు తన తలపై చల్లుకుంటాడు. అంటే ఇప్పటి వరకు ఈమె బాగోగులు చూసుకునే అదృష్టం నాకు దక్కింది, ఇకపై ఆ పవిత్రమైన బాధ్యతలన్నీ నీకు అప్పగిస్తున్నాను అని నమ్మకంతో వేడుకోవడమే కన్యాదానం. కన్యాదానం చేసేటప్పుడు వేద పండితులు సాక్షిగా తండ్రి వరుణ్ణి ఒక మాట అడుగుతాడు. ధర్మేచ్ఛ అర్ధేచ్ఛ కామేచ్ఛ నాతి చరితవ్య అని. అంటే నాయన, రేపు నీ జీవితంలో ధర్మం ఆచరించేటప్పుడు, అర్థం అంటే డబ్బు సంపాదించేటప్పుడు, కామం అంటే కోరికలు తీర్చుకునేటప్పుడు ప్రతి అడుగులోనూ నా కూతుర్ని అర్ధాంగిగా నీకు తోడుగా ఉంచుకో, ఆమెను విస్మరించకు అని అడుగుతాడు. దానికి ఆ వరుడు నాతి చరామి, అలాగే ఆమెను ఎప్పటికీ వదిలిపెట్టను అని అగ్ని సాక్షిగా 3 సార్లు ప్రమాణం చేస్తారు. మరి ఇవన్నీ తెలియక ఈ రోజుల్లో యువతి యువకులు ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు మన సనాతన ధర్మాన్ని? ఎందుకంటే తప్పు వాళ్ళది కాదు, ఈ మంత్రాల వెనుక ఉన్న ఇంత గొప్ప అర్థాన్ని మనం వాళ్ళకి వివరించకపోవడమే. ఈ రోజుల్లో లక్షలు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, కానీ కనీసం పెళ్ళై సంవత్సరం కూడా తిరగకుండానే విడాకులు దాకా ఎందుకు వెళ్ళిపోతున్నారు? చిన్న చిన్న అబద్ధాలకి, ఈగోలకు భార్యాభర్తలు ఒకరికొకరు ఎందుకు దూరం అవుతున్నారు? దీనికి ప్రధాన కారణం ఆ పెళ్లి పీటల మీద పంతులు గారు చదివే వేద మంత్రాల వెనుక ఉన్న బాధ్యత, ఈ ఆచారాల వెనుక ఉన్న అసలైన అర్థం వాళ్ళకు తెలియకపోవడమే. ఆ మంత్రాలు కేవలం పంతులు గారు చదివి వదిలేసేవి కాదు, జీవితాంతం భార్యాభర్తలు ఎలా కలిసి ఉండాలో చెప్పే అద్భుతమైన మార్గదర్శకాలు. మనం ఈవెంట్ మేనేజర్లకు, ఫోటోషూట్లకు ఇస్తున్న ప్రాధాన్యత ఈ మంత్రాలను అర్థం చేసుకోవడానికి ఇవ్వడం లేదు. ఈ మంత్రాల వెనుక ఉన్న మనసును హత్తుకునే గొప్ప సత్యాన్ని, భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అసలైన బంధాన్ని ఇప్పటి తరాలకి చెప్పాల్సిన బాధ్యత పెద్దవాళ్ళైన అందరికీ ఉంది. మన సనాతన ధర్మం ఆడపిల్లలకు, వివాహ వ్యవస్థకు ఇచ్చిన గౌరవం ప్రపంచంలో ఇక ఏ సంస్కృతి ఇవ్వలేదు. ఈ గొప్ప సత్యం ప్రతి ఇంట్లోని పిల్లలకు తెలియాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి దీన్ని మీ పిల్లలకు, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. మన సనాతన ధర్మం గొప్పతనాన్ని అందరికీ తెలియజేయండి. ఇక రేపటి వీడియోలో పెళ్లి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది మంగళసూత్రం. మంగళసూత్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఆధునిక కాలంలో చాలా మంది తాళిబొట్టును కేవలం ఒక ఫ్యాషన్ ఆభరణం లాగో లేదా బానిస సంఖ్యలాగా అపార్థం చేసుకుంటున్నారు. కానీ ఆ 3 ముళ్ళు వెనుక ఉన్న అసలైన నిజం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ అద్భుతమైన వీడియో మిస్ అవ్వకూడదంటే వెంటనే మన శ్రీరామ్ సత్య వ్లాగ్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ఏమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి.